హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్లో టీ పిన్ మర్చిపోతే ఏ విధంగా సెట్ చేసుకోవాలి, కొత్త టీ పిన్ ఏ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు ఇక్కడ మనకు పైన లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫర్గాట్ టీ పిన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి, మీ మెయిల్స్ ఓపెన్ అవుతాయి. అందులో మీరు జెడ్పేకు ఏ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ సెలెక్ట్ చేయండి. చేసిన వెంటనే మనకు ఈమెయిల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ వస్తుంది. తర్వాత ఇక్కడ ఒక 4 డిజిట్ న్యూ పిన్, ఒక కొత్త పిన్ మీరు సెట్ చేసుకోవాలి. మళ్ళీ కన్ఫర్మ్ టీ పిన్, అదే పిన్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి అప్డేట్ టీ పిన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు కొత్త టీ పిన్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా జెడ్పే యాప్లో మీ టీ పిన్ మర్చిపోతే ఈ విధంగా కొత్త టీ పిన్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేంజ్ టీ పిన్ అంటే ప్రజెంట్ ఉన్న టీ పిన్ కాకుండా మళ్ళీ వేరే టీ పిన్ పెట్టాలనుకుంటే ఇక్కడ చేంజ్ టీ పిన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఓల్డ్ టీ పిన్ అంటే మీరు ఇంతకుముందు పెట్టుకున్న టీ పిన్ ఎంటర్ చేసి ఇక్కడ మళ్ళీ ఒక కొత్త టీ పిన్, న్యూ టీ పిన్, మళ్ళీ తర్వాత కన్ఫర్మ్ టీ పిన్, అప్పుడు అప్డేట్ టీ పిన్ ఎంటర్ చేస్తే మీకు కొత్త పిన్ అనేది జనరేట్ అవుతుంది. అంటే చేంజ్ టీ పిన్ అనేది ఇది మీ ఇష్టం, అంటే ప్రజెంట్ ఉన్నది కాకుండా మీకు కొత్త టీ పిన్ ఎంటర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టీ పిన్ మర్చిపోతే ఫర్గాట్ టీ పిన్ మీద క్లిక్ చేసి ఆ విధంగా చేసుకోండి. ఒకవేళ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీ పిన్ కాకుండా కొత్త టీ పిన్ మీరు పెట్టుకోవాలనుకుంటే చేంజ్ టీ పిన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా జెడ్పే యాప్లో మీరు టీ పిన్ మర్చిపోయినా లేదంటే మీ యొక్క టీ పిన్ చేంజ్ చేసుకోవాలన్నా ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు.